మనం నివసిస్తున్న ఈ ప్రపంచంలో కొన్ని కారణాల వలన అనేక విపత్కార పరిస్థితులు వస్తుంటాయి. వాటిలో మీకు తోడుగా మేము ఉన్నాము అని మనిషికి మనిషిగా సహాయము చేయటాన్ని మానవత్వం అని అంటారు. ఆ మానవత్వము, దేవుని ప్రేమ కలిగిన వ్యక్తుల్లో మొదటివాడు నిజమైన క్రైస్తవుడు. నిన్ను వల్లే నీ పొరుగు అనే ప్రేమింపవలను అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలుపుతుంది. దాన్ని ఆచరించి చూపించే వ్యక్తి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తాడు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదల వలన అనేకులు నిరాశ్రయులయ్యారు. అనేకులు వారి కుటుంబ సభ్యులను, బంధువులను కోల్పోయారు. ఒక మధ్యతరగతి కుటుంబం వారి జీవితంలో ప్రతి రూపాయి కూడబెట్టుకుని తీసుకున్న చిన్న చిన్న వస్తువులు, ఎంతో మంది వివాహానికి దాచుకున్న డబ్బు, చదువుకున్న సర్టిఫికేట్స్, వారి జీవన ఉపాధి అన్నీ కూడా ఈ వరదలో కోల్పోయారు. చివరికి కనీసం వారికి తినటానికి తిండి, తాగటానికి నీరు కూడా లేక ఎంతోమంది కన్నీటి మధ్యలో ఉన్నారు. అటువంటి వారికి దేవుడైన యేసు క్రీస్తు ప్రభు నేర్పించిన ప్రేమ ద్వారా వారికి సహాయం చేయటానికి అనేక క్రైస్తవ సంఘాలు కదలి వచ్చాయి. వారికి ఉన్నంతలో ఈ విపత్కార పరిస్థితుల్లో వారికి సహాయం చేశారు. వారి కడుపు నింపి వారి దాహమును తీర్చారు. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉంది, కానీ అందరికీ అందించలేని పరిస్థితి ఉంది. కాబట్టి వారిలో కొందరికైనా సహాయం చేయడానికి క్రైస్తవ సంఘాల వారు వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక క్రైస్తవ సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. దేవుని ప్రేమను చూపించాయి. ఇందులో ఎవరి సంఘమును హెచ్చించాలని కానీ, ఎవరి సంఘమును పొగడాలి అని కానీ, లేదా కించపరచాలని కానీ ఈ విషయాలు తెలపటం లేదు. సిద్ధాంతాలు వేరైనా ఒక క్రైస్తవుడు ఆపదలో ప్రతి మనిషికి సహాయం చేస్తాడు, మరియు అలా చేయాలి. అది దేవుని ఆజ్ఞని తెలుపటం కోసం మాత్రమే తెలియజేస్తున్నాము. డాక్టర్ సతీష్ కుమార్ గారు కల్వరి టెంపుల్ ద్వారా తమ టీంను విజయవాడకు పంపి అక్కడ ఆకలితో ఉన్న వారికి ఆహారం అందజేశారు. అలాగే విజయవాడలో పరిచర్య చేస్తున్న పాల్ ఇమ్మాన్యుయల్ గారు అక్కడే ఉండి అక్కడి పరిస్థితులను తెలుసుకొని తమ క్రైస్ట్ టెంపుల్ ద్వారా ఆపదలో ఉన్న వేల మందికి ఆహారంను అందించారు. రికార్డు స్థాయిలో ప్రవహిస్తున్న కృష్ణానది చాలా భయంకరమైన రీతిలో కృష్ణానది పొందుతూ ఉంది. సో మన చర్చ్ నుంచి సుమారు 20,000 మందికి రేపు మనం ఆహారాన్ని పంపిణీ చేయబోతున్నాం. పాస్టర్ పీజే స్టీఫెన్ పాల్ గారు PJS పాల్ ఫౌండేషన్ ద్వారా ఆహారం అందని అనేక మంది ప్రజలకు ఆహారం అందించారు. పాస్టర్ ఎనోష్ కుమార్ గారు ది బేతెల్ చర్చ్ తరపున తానే నేరుగా ట్రాక్టర్ ద్వారా ముంపుకు గురైన ప్రాంతాలకు వెళ్ళి అక్కడి ప్రజలకు ఆహారమును, వాటర్ బాటిల్స్ను అందించారు. కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డాక్టర్ రత్నకుమార్ గారు మెషియా ఫెలోషిప్ చర్చ్ ద్వారా వరద బాధితులకు ఆహారంను, తాగునీటిని అందించారు. క్రౌన్ ఆఫ్ గ్రేస్ చర్చ్ వారు వారి సంఘము ద్వారా అనేక మందికి ఆహారంను అందించారు. దేవుని ప్రేమను చూపించారు. విజయవాడ క్యాథలిక్ బిషప్ రాజారావు గారి ఆధ్వర్యంలో చర్చ్ యొక్క సిస్టర్స్ మరియు ఫాదర్స్ వరద ప్రాంతాల్లో ఆహారంను అందించారు. డాక్టర్ కేఏ పాల్ గారు తన వంతుగా విజయవాడ వరద ప్రాంత ప్రజలకు ఆహారంను అందించారు. ఫిలదెల్ఫియా మిరాకిల్ బ్లెస్సింగ్ చర్చ్ ద్వారా వేల మందికి ఆహార పంపిణీ జరిగింది. అనేక మంది ఆకలి వారు తీర్చడం జరిగింది. పాస్టర్ ఇమ్మాన్యుయల్ రాజు గారు సత్యవాక్య కుటుంబ పరిచర్య ద్వారా వారే ఆ ముంపుకు గురైన ప్రాంతాలకు వెళ్ళి ఆహారం లేని వారికి ఆహారమును అందించారు. అలాగే మన ఫౌండేషన్ ద్వారా కూడా ప్రస్తుతానికి 1000 జతల బట్టలు కొనడం జరిగింది. అంత మాత్రమే కాకుండా స్టీల్ పాత్రలు ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నాం. అంత మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి అందించాలని మేము ఆశపడుతున్నాం. నేను స్వచ్ఛందంగా నేను కూడా పిల్లలతో పాటు టీంతో పాటు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను.
దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క ప్రేమని వారికి అందజేద్దాం. నేను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించంటే ఇదే. ఎలాగైతే మనం కరోనాలో సహకరించాం, మణిపూర్లో సహకరించాం, తదుపరి విజయవాడ ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన సహకారం, అది మనం అందరూ సహకరించినా చాలా చిన్నదే, అయినప్పటికీ కూడా సహకరించడానికి మనం ముందుకు వెళ్దాం. వారు ఈ విజయవాడ వరద బాధితుల విషయంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి, స్పందించండి. మన క్రైస్ట్ గాస్పెల్ టీమ్ ఇండియా తరపున 12 మంది యవ్వనస్తులను, క్రిస్టియన్ ఆర్మీ యవ్వనస్తులను నేను 6వ తేదీ ఉదయం, శుక్రవారం ఉదయం నేను పంపిస్తున్నాను. దేవుని బిడ్డలుగా క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించవలసిన సమయం వచ్చింది. విజయవాడ వెళ్ళాలని ఒక ఆశతో ఉన్నాను. మరి చాలామంది భోజనాలు పెడుతున్నారు. అలా కాకుండా నిత్యావసర సరుకులు ఇవ్వడానికి మరి నేను బయలుదేరి వస్తున్నాను. బియ్యం దగ్గర నుంచి ఆ సరుకులు, నిత్యావసర సరుకులు మరి పంచాలని ఒక ఆశతో దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో మరి మా సంఘ బిడ్డలు అందరం కలిసి, మా వాలంటీర్స్ అందరం కలిసి మరి విజయవాడ మరి బయలుదేరుతున్నాం రేపటి దినాన. ఇంకా అనేక మంది సేవకులు, సంఘాలు విజయవాడ వరద ప్రాంత ప్రజలకు సహాయం చేయటానికి ముందుకు వస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న సంఘం నుండి పెద్ద సంఘం వరకు, అందరికీ తెలియని సేవకుల నుండి అంతర్జాతీయ సేవకుల వరకు ఎంతోమంది సేవకులు, సంఘాలు వారి సంఘాల ద్వారా ఒక క్రైస్తవునిగా దేవుని ప్రేమను చూపించారు. అలాగే కొంతమంది ఇటువంటి కష్ట సమయంలో సహాయం చేయటం మానివేసి వాటర్ బాటిల్స్కు, పాల ప్యాకెట్స్కు అధిక ధరలు పెట్టి అమ్ముతున్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని హాస్పిటల్కు తీసుకుని వెళ్ళటానికి వేల రూపాయలు తీసుకుంటున్నారు. ఇటువంటి దోపిడీదారులు కూడా మన సమాజంలో ఉన్నారు. దేశాన్ని ప్రేమించటం అంటే మనిషిని ప్రేమించటమే, వారికి సహాయం చేయటమే. మనిషికి సహాయం చేయలేని వారు, మనిషిని ప్రేమించలేని వారు దేశాన్ని, దేవుణ్ణి ప్రేమించలేరు. కష్ట సమయంలో మతము, కులము, వర్గము చూడకుండా ఒక మానవతా దృక్పథముతో ప్రతి మనిషికి సహాయం చేయండి. అదే భారతదేశ గొప్పతనం. భిన్నత్వంలో ఏకత్వం. కష్టం వస్తే కులమత భేదాలు లేకుండా అనేక మంది సహాయం చేస్తారు. అలా సహాయం చేసిన ప్రతి మనిషికి, వారి సంస్థలకు ధన్యవాదములు. ఇంకా అనేక సంఘాల వారు విజయవాడ వరదకు గురైన ప్రాంతాలకు వెళ్ళి వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ఇది క్రైస్తవులు మాత్రమే చేస్తున్నారు, మిగిలిన వారు ఎవరు చేయటం లేదు అని కాదు. సహాయం చేసే వారిలో క్రైస్తవులు ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు అని తెలుపటం కోసం విజయవాడ గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మీకు పరిశుద్ధ గ్రంథం నందు ఉన్న సందేహములు మాకు కామెంట్ రూపంలో తెలపండి. దేవుని చిత్తమైతే వాటిని వీడియో చేస్తాము.